నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. కవితని అరెస్ట్ చేసింది ఇతనే. ఈడీ విచారణలో సంచలన ట్విస్టులు. సో ఇంతకు ఎవరా అతను? సో ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో అసలు ఒక సంచలన విషయం ఏంటంటే కవిత అరెస్ట్. ఈ కవిత అరెస్ట్ తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కవిత అరెస్ట్ కావడానికి అతను ముఖ్య కారణం, అతనే ఇరికించాడు కవితను అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? నిజంగా అతనే ఇరికించాడంటారా? ఇంతకీ ఎవరు అతను? ఫస్ట్ ఆఫ్ ఆల్, రోజు బోల్డ్ అని దోపిడీలు జరుగుతున్నాయి, బోల్డ్ అని దొంగతనాలు జరుగుతున్నాయి, బోల్డ్ అని స్కాములు, ఇంకేవేవో మర్డర్లు, ఇంకేవేవో క్రైములు బోల్డ్ అని జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు బోల్డ్ అన్నీ అవుతున్నాయి. చిట్టీలు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు, కంపెనీలు బోర్డు తిప్పేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన కర్మ ఏంటంటే మనమే ఎక్కువ ఇంపార్టెన్స్ కవితకి ఇస్తున్నాం. అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే సింపుల్, ఆమె ఒక మోసం చేసిన ఆవిడ, ఒక దొంగ, ఒక దోపిడీ దొరికింది. దట్స్ ఆల్. అంతే. కాలం చెల్లుదు. ఇవాళ రేపు జైలుకి కూడా పోతుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి అప్పుడెప్పుడో వస్తుంది. ఏదో ఒక 10 ఏళ్ళు వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మాజీ సీఎం కాబట్టి ఏదో మాట్లాడుకుంటున్నారు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడైనా దొరికే వాళ్ళే. పెద్ద విషయం ఏం కాదు. ఇకపోతే ఆవిడ తప్పేం లేకుండా నేరం మీద వేసుకోవడానికి కూడా కొంతమంది ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మేక చరణో ఇంకెవరో. ఇకపోతే వాళ్ళ పిఏలని వీళ్ళు గట్టిగా ఇంటరాగేట్ చేస్తున్నారని అయితే తెలిసిందే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఏలకు కూడా తెలియకుండా కూడా వీళ్ళు మేనేజ్ చేయొచ్చు. కానీ ఈడీ వాళ్ళకి తెలుసు కాబట్టి అడుగుతారు, మీ మేడం ఎప్పుడన్నా ఏదన్నా ఒక పెద్ద సంగీత సాధనం ఇన్స్ట్రుమెంట్ కొనిందా అంటే ఎట్లా తెలుసా? ఎక్కడికో వెళ్తారనమాట, ఊరుగానూరు ఎక్కడికో వెళ్ళి ఒక వీణ కొంటుంది. వీణ ఈ నుంచి ఆడదాకా ఉంటుంది, ఒక పెద్ద వీణ. అదొక మంచి పెట్టెలో వస్తుంది. ఓకేనా? వీళ్ళు మోసుకొస్తారు, హాల్లో పెడతారు. రాత్రి అందరు వెళ్ళిపోగానే అందులో నోట్ల గట్లు ఉంటాయి కింద. అవి తీసి బీరువాలో సర్దుకుంటారు. వీణ మాత్రం అక్కడే ఉంటుంది. రేపు మళ్ళీ వస్తారు, నిన్న మా మేడం కొన్న వీణ ఇదేరా, చూడు ఎంత బాగుందో అంటారు. లేకపోతే ఇంతెత్తు చైనీస్ సైనికులు ఉంటారు, రాగివి ఇంటి ముందు పెట్టుకునేవి. కొంతమంది ఇంతెత్తు స్తోమతను బట్టి ఏదో కొంటారు, దాని అందాన్ని బట్టి. వాటిల్లోనూ కూడా నీట్గా తిప్పి ఏవేవో సర్ది అక్కడి నుంచే వస్తాయి. వీళ్ళు అవి మోసుకొచ్చి ఇంట్లో పెడతారు. అవి అక్కడే ఉంటాయి, ఎవరు ఏం ముట్టరు. రాత్రి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళు సర్దుకొని మళ్ళీ బీరువాలో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇట్లా బోల్డ్ అన్నీ అవుతాయి, 1-2 కాదు. సో ఎప్పుడన్నా మీ మేడం తరచుగా ఎక్కడికి వెళ్ళేది, ఎవరితోని ఎక్కువ కలిసినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఎలాంటి వస్తువులు తెచ్చుకునేది? అక్కడ నుంచి ఒక ఫిష్ ట్యాంక్ తెచ్చాము, ఇక్కడ నుంచి ఒక వీణ తెచ్చాము, అక్కడ నుంచి ఒక హార్మోని తెచ్చాము, వీళ్ళేమో చెప్తూ ఉంటారు. గుర్తొస్తుంది వాళ్ళకి. ఓకే, హార్మోని పెట్టి దాని ద్వారా వచ్చిందా, ఇలా వచ్చిందా, అలా వచ్చిందా. అవి ఓపెన్ చేస్తే చూస్తే లోపలంతా స్పేసే ఉంటుంది కదా, నిండుగా అయితే ఉండవు. తెలిసిపోతుంది జనాలకు, పెద్ద విషయం ఏం కాదు. ఓహో ఇట్లా తెచ్చిందా అని. ఈ అసిస్టెంట్లకు తెలియదు మళ్ళీ, అంటే వాళ్ళకి చెప్పలేదు కదా బేసికలీ. సో అట్లా ఉంటే వీళ్ళని అడుగుతారు. నెక్స్ట్, ఏ ఊరికన్నా వెళ్ళి తరచుగా ఎక్కడికి వెళ్ళేది, ఈ మధ్య కాలంలో షాపింగ్ చేసి ఏమేం కొనింది అంటే లైక్ వస్తువు రూపంలో, చీరలు నగలు వదిలే వస్తువుల రూపంలో పెట్టెల్లాగా, ఇంకేమైనా అట్టపెట్టెల్లాగా. లైక్ వీళ్ళు ఏం చెప్తారంటే యాంటిక్ పీస్ అని చెప్పేసి ఏదో కొంటారు. ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్, పాతకాల ఫోన్, ఇక్కడ దాకా చెక్క ముక్కు వస్తుంది, ఇంత టవర్ ఫోన్ అంటారు. దానిపైన ఇట్లా రింగులు తిప్పేది, అది ఏదో ఉంటుంది ఇత్తడిది. అదేంటంటే సోగ్గా పెట్టుకుంటారు. కొంతమందికి పనిచేస్తాయి, మాట్లాడవచ్చు, తప్ప ల్యాండ్లైన్ కనెక్షన్ ఇస్తే మాట్లాడవచ్చు, పనిచేసేవి కూడా ఉంటాయి. ఆ టవర్ ఇంత ఉంటుంది. అది ఎక్కడ యాంటిక్ పీస్ అని పలానా హస్తకళల షోరూమ్ దగ్గరికి వెళ్ళి గంటలు లోపల మాట్లాడి బయటికి వచ్చేటప్పుడు అది పట్టుకొని వస్తుంది. మేడం చూడు ఎంత మంచి పీస్ కొనిందో అంటారు. ఆ డబ్బా నిండా నోట్ల కట్టలు ఉంటాయి దాంట్లో. బేసికలీ అట్లా తెచ్చుకుంటారు వీళ్ళు, అసిస్టెంట్లకు తెలియకుండా. వాళ్ళు మోసే వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియదు పాపం. కొంచెం బరువుగానే ఉంటాయి, కానీ ఏదో తేడా కొడుతుంది అనిపించినా సరే ఆ మాత్రం ఉంటాయిలే, యాంటిక్ పీస్ కదా అనుకొని సాటిస్ఫై అవుతారు వాళ్ళు. తెచ్చి ఇంట్లో పడేస్తారు. లాఫింగ్ బుద్ధ, ఇంత పెద్ద బుద్ధ కొంటారు, లేదా బుద్ధుడి విగ్రహం ఇంత పెద్దది కొంటారు ఇంటి ముందు పెట్టడానికి. వాళ్ళు కూడా మోసుకొచ్చి అక్కడ పెడతారు. దాని లోపల ఉంటాయి వ్యవహారాలన్నీ, అవి తెలియదు వీళ్ళకి. సో ఈ రకంగా వస్తువు రూపంలో, రకరకాల రూపంలో వీళ్ళు తెచ్చుకుంటారు.
కోర్స్ వీళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో ఈడీ ఏం చేస్తారు, ఈ మధ్య కాలంలో ఏమేం కొన్నింది, ఎప్పుడన్నా నీకు ఏదైనా పార్సల్ ఇచ్చి పలానా వ్యక్తికి ఇవ్వమని చెప్పిందా, లేదా ఎప్పుడన్నా పలానా వ్యక్తి నీకు బ్యాగో పార్సల్లో ఇస్తారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టమని చెప్పిందా, ఈ మధ్య కాలంలో ఈ 3 ఏళ్ల కాలంలో ఎక్కువ ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎంతసేపు స్పెండ్ చేశారు, ఎన్ని రోజులు ఆ ఊర్లో ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారు, మీరు లేకుండా మీకు ఎప్పుడన్నా సడన్గా హాలిడేస్ ఇచ్చిందా, రేపటి నుంచి 3 రోజులు రాకండి మీరు సెలబ్రేట్ చేసుకోండి, ఇచ్చిందండి దసరాకి ఒకసారి దివాళీకి ఒకసారి, మధ్యలో ఎప్పుడన్నా ఇచ్చిందా, అవునవును మేడం మేము బయటికి వెళ్తున్నాం 3 రోజులు రావద్దనేది, ఎప్పుడు పలానా టైంలోనండి. అట్లాంటి కొన్ని కీలకమైన ఆధారాలన్నీ తీసుకొని అప్పుడు ఈవిడ ఎక్కడుంది ఎవరిని కలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఢిల్లీకే వెళ్ళింది అనుకో, ఎప్పుడు వచ్చే అసిస్టెంట్లను ఎందుకు వద్దనింది, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో మనం వీళ్ళు ప్లాన్లు వేసుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి, ఓహో ఇలా చేసింది ఇలా జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు ఈడీలు. సో ఆ రకంగా తెలుసుకుందామని అసిస్టెంట్లను పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇట్లా కూడా చేస్తారు, ఇన్ కేస్ మరీ మెడ మీదకు వచ్చింది ఇక బిగుసుకుంటుంది మనమే అని తెలిసిపోతుంది అన్నప్పుడు నాకు సంబంధం లేదని చెప్పి ఇంకొకరిని పెడుతుంది. యాక్చువల్ ఇప్పుడు కానీ ఇంకొకరిని పెడితే లోపల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ పేరే చెప్పాలి కదా. ఇప్పుడు ఈమె కోసం మేక శరణ్ వచ్చాడు, నేరం మీద వేసుకున్నాడు. మరి సిసోడియా వాళ్ళేమో నేను లేదంటే నేను కవితనే చూశాను మేక శరణ్ మాకు తెలియదు అన్నారు అనుకో, అప్పుడు అర్థమైపోతుంది ఓహో ఈ రకంగా ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారా అని. వీళ్ళు ఏంటంటే బయట ఉండి అవతల వాళ్ళని కూడా మభ్యపెట్టని చూస్తారు, దొరుకుతారు. కానీ కవిత కాదు మేక శరణ్ అనే పేరు చెప్పండి, మిమ్మల్ని కలిసింది ఆయనే అని చెప్పండి, నువ్వు డబ్బులు ఇచ్చింది కూడా ఆయనకే అని చెప్పండి, ప్లీజ్ ఇది ఒక్క హెల్ప్ చేయండి, మీరు ఈ హెల్ప్ చేస్తే మీకు అప్పుడు 100 కోట్లు ఇచ్చాక ఇప్పుడు 200 కోట్లు ఇస్తాను. డీల్కి ఇంకో డీల్, డీల్కి మళ్ళీ ఇంకో డీల్కి మించిన డీల్, ఇట్లాంటి డీల్ చేసుకుంటాను అని ఇవి ఎక్కడ అవుతాయో అని తీసుకెళ్ళి లోపలేసారు. యాక్చువల్లీ కేజ్రీవాల్ కూడా ఇలాంటి డీలింగ్లు ఏమైనా చేస్తాడేమోననే తీసుకెళ్ళి లోపలేసాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే చెప్పుకుంటాడు, నేను లేను యాక్చువల్గా నాకు సంబంధం లేకుండా ఇదంతా జరిగింది, వాడు అట్లాంటి వాడని నాకు తెలియదు, నేను ఎప్పటి నుంచో నమ్మకస్తుడని పనిలో పెట్టుకున్నాను, సరే తీసేస్తున్నాను అతన్ని, నేను డిస్మిస్ చేస్తున్నా, ఇక్కడ నుంచి ఎవరినైనా పనిలో పెట్టుకుంటే ఆచితూచి పెట్టుకుంటాను, సరే నమస్కారం వస్తానని చెప్పుకుంటాడు, తప్పించుకుంటాడు. వాళ్ళని ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అఫ్కోర్స్ ఇన్ కేస్ వాళ్ళ మీద ఈయన తరఫున ఎవడన్నా వెళ్ళాడు అనుకో తీసుకురావడం ఎంతసేపు విడిపించుకొస్తాడు. ఇట్లాంటి డైవర్షన్ డ్రామాలు చేయడానికే వీళ్ళు ప్రజెంట్ ఇవన్నీ అండ్ ఈ అవుతాయని తెలిసే వాళ్ళ ఆయన్ని అందరినీ ఈడీ రమ్మంటూ పిలుస్తుంది, బయట ఉంటే ఈ వేషాలన్నీ వేస్తారని. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే కవిత ఇళ్ళల్లో అంటే భర్త ఇళ్ళలో సోదాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు భర్త ఇంట్లో సోదాలు జరిగితే వీళ్ళంతా అన్ప్లాన్ అంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, ముందే వాళ్ళు అన్ని సర్దేసుకొని ఉంటారు కదా, అరెస్ట్ అయినప్పటికీ మొత్తం ఈ పాటికి 2022లో ఎప్పుడైతే పిలిచారో రామ్మ తల్లి అని అప్పుడే వీళ్ళు అలర్ట్ అయి ఉంటారు, అన్నీ ఎప్పుడో సర్దేశారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ పిల్లోడి స్కూల్ బ్యాగ్లో కూడా పెట్టచ్చు, అబ్బా ఎక్కడైనా పెట్టచ్చు, వాట్ ఎవర్ సంథింగ్. పత్రాలు దాచడం, ఇవాళ రేపు ఒక వస్తువు దాచడం ఎంతసేపు అమ్మాయి, ఒక సూట్ కేసు అయినా ఒక బ్యాగ్ అయినా దాచడం ఎంతసేపు. వీళ్ళ ఫామ్ హౌస్ లోపల బంకర్లు ఉండొచ్చు, చుట్టాలు ఇంట్లో లోపల కూడా బంకర్లు ఉండొచ్చు, చెప్పలేము. పైకి వాళ్ళు ఇలాగే ఉంటారు చుట్టాలు, లోపల పెద్ద బంకర్ ఉండొచ్చు, ఎవరికి తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఏ సచివాలయం దాని కింద కూడా ఆయన బంకర్లు పెట్టొచ్చు, ఆ అంబేద్కర్ విగ్రహం కింద కూడా బంకర్ పెట్టొచ్చు. అంటే గతంలో కొన్ని వార్తలు అయితే ఉదంతాలు అయితే వచ్చినాయి, అంబేద్కర్ కింద ఏవో రూమ్స్ ఉన్నాయి 10 రూమ్స్ సంథింగ్. అదే చెప్తున్నా, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇలా దాచాలనుకుంటే రాష్ట్రం మొత్తం మన చేతిలో ఉండి ఎక్కడన్నా దాచవచ్చు. ఆ గజ్వేలులోకి వెళ్ళి ఏ పేది ఇంటి గుడిసెలో కూడా దాచవచ్చు, కుండలో ఇట్లా కుండ కట్టు ఉంటుంది అందులో ఉంటాయి, ఎవరికి తెలియదు అందులో అంత పెద్ద పత్రాలు ఉన్నాయని, రైట్ అట్లా కూడా పెట్టచ్చు.